విస్కీ మేకింగ్ ప్రాసెస్ ప్రధానంగా ధాన్యాల నుండి ఆల్కహాల్ సేకరించడంపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రక్రియలో ప్రధాన దశలు: మాల్టింగ్, బార్లీ లేదా ఇతర ధాన్యాలు నీటిలో నానబెట్టి మొలకలు వచ్చేలా చేస్తారు. ఈ ప్రక్రియలో గింజలలోని పిండి పదార్థం స్టార్చ్ షుగర్గా మారుతుంది. మ్యాషింగ్, మొలకెత్తిన గింజలను ఆరబెట్టి పిండిలా చేసి వేడి నీటితో కలుపుతారు. దీనివల్ల ధాన్యంలోని చక్కెరలు నీటిలో కరిగి వర్ట్ అనే తీయని ద్రవం తయారవుతుంది. ఫర్మెంటేషన్, వర్ట్ ద్రవానికి ఈస్ట్ కలుపుతారు. ఈ ఈస్ట్ షుగర్ను ఆల్కహాల్గా మారుస్తుంది. ఈ ప్రక్రియ 3 నుంచి 4 రోజులు పడుతుంది. దీనివల్ల 8% నుండి 10% ఉన్న ఆల్కహాల్ తయారవుతుంది. డెస్టిలేషన్ పద్ధతిలో పులియబెట్టిన ద్రవాన్ని వేడి చేస్తారు. ఆల్కహాల్ తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరవుతుంది కాబట్టి ఆవిరిని సేకరించి మళ్ళీ ద్రవంగా మారుస్తారు. దీనివల్ల ఆల్కహాల్ గాఢత పెరుగుతుంది. మెచ్యురేషన్, డిస్టిల్ చేసిన ద్రవాన్ని ఓక్ అనే చెక్క బ్యారెల్స్లో కనీసం 3 సంవత్సరాల పాటు నిల్వ చేస్తారు. ఈ సమయంలో విస్కీకి రంగు, వాసన మరియు ప్రత్యేక రుచి వస్తుంది. బాటిలింగ్, సరిపడా కాలం నిల్వ చేసిన తర్వాత అవసరమైనంత నీటిని కలిపి 40 నుంచి 50% ఆల్కహాల్ సరిచేసి బాటిల్స్ను నింపుతారు. సింగిల్ మాల్ట్ విస్కీ ఓన్లీ బార్లీ గింజలతో మాత్రమే రెడీ అవుతుంది. అదే బ్లెండెడ్ విస్కీ బార్లీ గింజలతో పాటు గోధుమ, మొక్కజొన్న ధాన్యాన్ని కూడా వాడతారు. ఈ వీడియో కేవలం అవగాహన కోసం మాత్రమే. థ్యాంక్ యూ.